అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంకొక వీడియో పాడ్కాస్ట్తో మీ ముందుకి వచ్చేసాము, కావ్య ఊహాన్ లిపి. అండ్ ఈరోజు ఒక గెస్ట్ స్పీకర్ ఉన్నారు మనతోటి, సుధీర్ గారు. సో ఈయన మన ఛానల్ సబ్స్క్రైబర్ అండ్ డాలస్లో ఉంటారు. సో సుధీర్ గారు, వెల్కమ్ టు పాప్కార్న్ టాక్ ఛానల్. అండ్ సో ఈయన సజెస్ట్ చేసిన మూవీని పాడ్కాస్ట్గా చేస్తున్నాము ఈరోజు. సో ఈయన సజెస్ట్ చేసిన మూవీ విరూపాక్ష. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ అండ్ థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీలో యాక్ట్ చేసిన హీరోయిన్లు సాయిధరం తేజ్, సంయుక్త మీనన్. దీన్ని డైరెక్ట్ చేసింది కార్తిక్ వర్మ దండు. అండ్ ఈ మూవీని ఎవరు రాశారో తెలుసా? రైటర్ సుకుమార్. యా, సుకుమార్. సో అది ఈ బ్యాక్గ్రౌండ్. సో ఫస్ట్ సుధీర్ గారితో స్టార్ట్ చేద్దాం. సో సుధీర్ గారు, మీకు ఈ మూవీ ఎలా ఇష్టం అండ్ ఎందుకు సజెస్ట్ చేశారు? యాక్చువల్లీ నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు నేను ఇది మూవీ థియేటర్లో చూసానో లేకపోతే ఫస్ట్ టైం నెట్ఫ్లిక్స్లో చూసానో. బట్ ఫస్ట్ నాకు బాగా లైక్ క్యాప్టివేటింగ్ అనిపించింది అయితే స్క్రీన్ ప్లే. ఫస్ట్ స్క్రీన్ ప్లే అండ్ దెన్ స్టోరీ కొంచెం యునీక్, ఈరీగా ఉండడం. అండ్ ఆల్సో ఒకలాంటి ఆ మిస్టరీ స్టార్టింగే రివీల్ చేయకుండా అట్లా ఆ స్పేస్ ఆఫ్ ద స్టోరీ. అండ్ గోర్ కూడా బాగానే చూపించారు, కొన్ని జంప్ స్కేర్ లాగా కొన్ని అవి కొంచెం బాగా నాకు అనిపించింది ఎక్కువ. యా, I'll go next. సో నాకు యాక్చువల్లీ హారర్ జానరా చాలా ఇష్టము, హారర్ అండ్ థ్రిల్లర్. అండ్ తెలుగులో కొంచెం కష్టం అనమాట ఇలాంటి జానరాలో మంచి మూవీస్ రావడము. సో హారర్ అంటే కొంచెం కామెడీ హారర్ మూవీస్ ఉంటాయి అండ్ కొన్ని హారర్ మూవీస్ ఉంటాయి, బట్ అంత బాగుండవు. వెళ్ళి మనము వాట్ నాట్ టు వాచ్లో చాలా బ్యాడ్ హారర్ మూవీస్ చెప్పుకున్నాం కదా. సో పట్నాయక్ హారర్ మూవీ కూడా చూసింది. యా, అలాంటి కొన్ని బ్యాడ్ హారర్ మూవీస్ చూసావక్క. సో తెలుగులో కొన్ని మంచి ఏమంటారు ఇంట్రెస్టింగ్ గా మనని ఉంచే హారర్ మూవీస్ చాలా తక్కువ. మసూదా ఇంకొక మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ నేను చూసిన తర్వాత ఫస్ట్ యాక్చువల్లీ స్టార్టింగ్ సీన్ లోనే మనం కనెక్ట్ అయిపోతాం మూవీకి. సో వాళ్ళు ఇలా బ్లాక్ మ్యాజిక్ చేస్తూ ఉంటారు, వాళ్ళని తీసుకొచ్చి చంపేస్తారు, అమ్మాయి కర్స్ చేస్తుంది. సో అదే చూస్తారేమో సినిమా వచ్చి చాలా రోజులు చూస్తుంటారు. బట్ అది 2023 వచ్చింది. మసూదా కూడా ఓల్డ్ మూవీయే. సో అప్పటి నుంచే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో నాకు ఫస్ట్ నుంచి కొన్ని ఏమంటారు ట్విస్ట్లు ఉంటాయి మూవీలో. అండ్ నాకు మూవీ ఇష్టము, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా నాకు ఈ మూవీకి చాలా ఇష్టము. సో చాలా మంచిగా సూట్ అవుతుంది. సో నాకు చాలా ఇష్టము. నేను యాక్చువల్లీ త్రీ టైమ్స్ చూసుంటాను ఈ మూవీ. కావ్య? ఓకే, సో మా ఫ్యామిలీలో అందరికి లైక్ హారర్ జానర్ చాలా ఇష్టము. లిపి, ఊహ మా మదర్ కి. నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు ఇన్ఫాక్ట్ చాలా భయము. నేను ఏదైనా హారర్ మూవీ చూస్తే నాకు పడుకోవడానికి కనీసం ఒక 3-4 వీక్స్ పడుతుంది సరిగ్గా పడుకోవడానికి. బట్ ఈ మూవీని కష్టపడి చూస్తాను. డే టైం చూస్తాం, ఇన్ఫాక్ట్ నైట్ టైం చూడడం భయం కాబట్టి. నాకు యాక్చువల్లీ చాలా నచ్చింది. ఊహ చెప్పినట్లు చాలా యునిక్ స్టోరీ. యాక్చువల్ స్టోరీ ఉంది. కొన్ని మూవీస్ ఎలా ఉంటాయంటే హారర్ మూవీస్ ఉరికేలాగా స్కేరీ సీన్స్ ఉంటాయి కానీ స్టోరీ ఏముండదు, ఆర్ తిప్పి కొడితే ఒకటే టైప్ ఆఫ్ స్టోరీ ఉంటుంది. కాకపోతే దయ్యం ఉంటుంది, దాని తర్వాత లాస్ట్ లో వెళ్ళిపోతారు, ఆర్ ఒక పర్సన్ చంపేస్తే ఆ పర్సన్ ఒక గోస్ట్ అయిపోతారు. తర్వాత ఏమో లాస్ట్ కి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆ మర్డర్ ని పట్టడానికి. అలాంటి టిపికల్ స్టోరీస్ ఉంటాయి. ఇదైతే చాలా ట్విస్ట్స్ ఉంటాయి. లాస్ట్ లో నేను చాలా షాక్ తిన్నాను అనమాట. సో నాకు చాలా నచ్చింది సినిమా. ఇన్ఫాక్ట్ అంత స్కేరీ అనిపించలేదు, చక్కగా మంచిగా ఒక మూవీ లానే అనిపించింది నాకు. ఎక్కువ స్కేరీ అనిపించలేదు నాకు ఈ మూవీ. దీంట్లో మరి అలా దయ్యాలు ఉండడాలు అలా క్రీపీ అలా ఏమి ఉండవు. ఎగ్జాక్ట్లీ. లిపి? నేను యాక్చువల్లీ మూవీని ప్రాబబ్లీ రిలీజ్ అయిన కొత్తలో చూసాను, బట్ ఐ థింక్ అప్పట్లో యూట్యూబ్లో చూసినట్టు, థియేటర్లో అయితే చూడలేదు. ప్రాబబ్లీ విత్ ఇన్ 1 year మూవీ రిలీజ్ అయిన దానికి. అండ్ కావ్యహ చెప్పినట్లు నాకు హారర్ మూవీస్ అంటే ఇష్టం. సో అది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ నేను చూడడానికి. అండ్ అప్పుడు నా ఫ్రెండ్ చెప్పింది, నార్మల్ మూవీస్ లాగా కాదు, డిఫరెంట్ స్టోరీ, నేను నీకు చెప్పను బట్ యూ హ్యావ్ టు వాచ్ అంటే అప్పుడు చూసాను అనమాట. బట్ యా, నార్మల్ మూవీస్ లాగా రెగ్యులర్ స్టోరీ కాదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇంట్రెస్టింగ్.
చూస్తుంటే ఓకే, సో ఇంతకీ ఎవరు దయ్యం ఫ్యామిలీ పర్సన్ టైప్స్లో కొంచెం క్యూరియాసిటీ బిల్డ్ అవుతుంది. అంతేగాని ఏదో ఒక దయ్యం చంపుతుందా లేదా కన్నా కూడా ఇట్స్ మోర్ ఏమంటారు బ్రెయిన్ కొంచెము ఆలోచించే టైప్ మూవీ. సో యా, అందుకని నచ్చింది నాకు. ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే ఈ ఊరు చాలా రియలిస్టిక్ గా అనిపిస్తుంది కదా మనకి. లైక్ సెట్టింగ్ లాగా అనిపించదు, ఏదో ఒక మారుమూల విలేజ్ లాగా వాళ్ళు అన్ని రౌండ్ లైక్ బార్డర్ కడతారు కదా. సో ఏమో నాకు ఆ సీన్స్ అన్ని చాలా న్యాచురల్ గా నిజంగా అయినట్లు అనిపిస్తుంది. ఒకవేళ సెట్టింగ్ లేకపోతే నాకు ఆ నిజమైన విలేజ్ తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ టెంపుల్ నిజం టెంపుల్, ఆ టెంపుల్ హంపి టెంపుల్, హంపిలో ఉంది. ఓకే. ఆవిడ దేవత కూడా కొంచెం ఎలా ఉంటారంటే ఆవిడ అంటే కొంచెం కాళీమాత అలా కొంచెం రూపం భయంకరంగా కొంచెం అట్లా కళ్ళు పెద్దగా ఉండి సో ఆ ప్రాపర్ ఎఫెక్ట్స్ వస్తాయి. అమ్మ మైల పడిపోయింది, గుడి ముయ్యాలంగానే గూస్ బంప్స్ వస్తాయి. నాకు మీరు ఇంగ్లీష్ మూవీ హాలీవుడ్ మూవీ స్మైల్ అనే మూవీ చూసారా? చూడలేదు. ఓకే, చూసావా లిపి? సో అదే కాన్సెప్ట్ స్మైల్ మూవీలో ఆ అమ్మాయి నవ్వితే ఆ నవ్వు చేస్తే చచ్చిపోతారు. సో అదే చైన్ రియాక్షన్ అన్నమాట. ఒకళ్ళు నవ్వితే ఇప్పుడు అమ్మాయి చచ్చిపోతే ఆ చావుని చూసిన ఇంకొక అమ్మాయి చచ్చిపోతుంది, ఆ చావుని చూసిన ఇంకొక అబ్బాయి చచ్చిపోతాడు, అలా కదా. సో స్మైల్ మూవీలో కూడా అలానే. సో కాన్సెప్ట్ అది, బట్ ఇది ఇంకా చాలా బ్లాక్ మ్యాజిక్ లింక్ చేశారు. యా. సో యాక్చువల్గా నేను ఫస్ట్ టైం మూవీ చూసినప్పుడు నేను అనుకున్నాను ఓకే చచ్చిపోయాక డెడ్ బాడీని కాదు, ఎందుకంటే ఫస్ట్ అతను అమ్మాయి చచ్చిపోతూ ఉన్నప్పుడు చూస్తాడు కదా, అయితే సెకండ్ పర్సన్ కూడా చచ్చిపోతూ ఉన్నప్పుడు లైక్ ఆ దెయ్యం ఆ బాడీని వదిలేసేసి ఇంకా బయటకు వెళ్ళిపోవాల్సిన టైంకి వేరే పర్సన్ ఆవహిస్తుందేమో అనుకున్నా ఫస్ట్ లో. అంటే చచ్చిపోయే ముందు లాస్ట్ చూసిన పర్సన్. కానీ ఈ సినిమాలో దయ్యం లేదు యాక్చువల్లీ. ఈ సినిమాలో విచ్ క్రాఫ్ట్. అంటే ఆ స్టార్టింగ్ సీనే ఆ చెట్టు కట్టేసి లైక్ ఫైర్ అంటిచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ మదరే దయ్యం అవుతుంది, అట్లాగా శాపం ఏమన్నా ఉంటదేమో లైక్ ఇంకా అలా రివీల్ చేయకుండా అట్లా ఉంచుతారు. బట్ దయ్యం ఉండదు అసలు. సో నాకు ఇంకొకటి అనిపించింది ఏంటంటే ఈ మూవీలో అసలు విలన్ ఎవరు అని. ఈ మూవీలో ఆ గుడిలో ఆ అబ్బాయి ఉంటాడు కదా, అబ్బాయికి బుక్ కి తేడా తెలియదు అనమాట. ఈ బుక్ లేకపోతే ఆ బుక్ అని చెప్పి తేడా తెలీదు. సో ఆయన విలనా లేదంటే రాజీవ్ కనకాల, బికాస్ ఈ దయ్యం పిల్లలు ఇద్దరిని ఆ అబ్బాయే కాపాడతాడు రాజీవ్ కనకాల, రైట్? ఆ అబ్బాయిని హాస్టల్లోనూ ఎక్కడో రూమ్ లో తీసుకెళ్లి పెడతాడు అండ్ ఈ అమ్మాయిని పెంచుకుంటాడు. దాని తర్వాత ఇంకొక అమ్మాయి ఉంటుంది కదా, యాక్చువల్లీ ఆ అమ్మాయి కొంచెమే ఉన్నా బాగుంటుంది. అదే ట్రైన్ లో అబ్బాయి చచ్చిపోతే యాక్చువల్ ఆ దయ్యం అబ్బాయిని లవ్ చేసిన అమ్మాయి ఆ అమ్మాయ. సో అందరూ కొంచెం నాకు విలన్స్ లాగానే అనిపిస్తారు ఈ మూవీలో. వాళ్ళ మూలంగానే దయ్యం అబ్బాయి కాదు, వీళ్ళు జస్ట్ లైక్ పూజలు బుక్ అంటే ఇదే బుక్ అంటే బ్లైండ్ గా నమ్మి అది దాన్ని ఫాలో అవ్వడం. అందులో విలన్ అండి. టూ బుక్స్ చాయిస్ ఇచ్చి ఇదిగో ఇది కరెక్ట్ బుక్, ఇది రాంగ్ బుక్, నువ్వు చూస్ చేసుకో అంటే రాంగ్ బుక్ చూస్ చేసుకుంటే అప్పుడు విలన్ అనుకోవచ్చు. కానీ తనకు తెలిసినంత వరకు అదే కరెక్ట్ బుక్. ఓకే, మూవీలో విలన్స్ వెతుక్కుంటే అయితే బ్రదర్ అండ్ సిస్టర్ విలన్స్, ఆబ్వియస్లీ బ్రదర్ అండ్ సిస్టర్ యాక్చువల్లీ విలన్స్. కాకపోతే ఆ డైరెక్షన్ ఎలా ఉంటదంటే అందరి మీద అనుమానం వచ్చేలాగా లైక్ ఎవరు చేస్తున్నారు అనేది. సునీల్ పైన కూడా వస్తాడు. సునీల్ పైన కూడా యాక్చువల్లీ డౌట్ వస్తుంది. ఏదో చెప్తున్నారు అఘోరా గురించి. అదే క్యారెక్టర్ అజయ్ క్యారెక్టర్ అజయ్ క్యారెక్టర్ కూడా లైక్ ఫస్ట్ లైక్ ఆయన ఇంట్రడక్షన్ సీన్ కూడా కొంచెం అట్లా డిఫరెంట్ గా ఉండి లైక్ హెల్ప్ చేయడానిక లేకపోతే ఆయన విలన్ అన్నట్టు లైక్ అందరి మీద లైక్ డౌట్ వచ్చేలాగా. అండ్ ఆల్సో లాస్ట్ రాజీవ్ కనకాల మీద కూడా క్యూరియాసిటీ బిల్డప్ చేస్తారు చాలా బాగా. చెప్పాలంటే అందరి పైన డౌట్ వస్తుంది, ఆ మెయిన్ యాక్ట్రెస్ పైన డౌట్ రాదు మనకి, అదే ఆవిడే అవుతుంది చివరికి. సో భలే ఉంది స్టోరీ యాక్చువల్లీ. ఎంత బాగా రాశారు స్టోరీ, ఎక్కడ లూప్ హోల్స్ లేకుండా చాలా మంచిగా బాగా రాశారు స్టోరీ. ఈజీగా అర్థమవుతుంది, ప్లస్ సస్పెన్స్ బిల్డ్ అవుతూ ఉంటుంది, ఎంగేజ్ చేస్తుంది కొంచెం ఫస్ట్ క్లాస్ దాకా. కానీ నాకు ఒకటి
మేబీ అది ఇండియన్ మూవీస్ లో అది కామన్ థీమ్. నాకు ఒకటి కొంచెం నచ్చింది ఏంటంటే అంత మూవీ చాలా మంచిగా ఫ్లో అవుతూ బాగుంటుంది, కానీ మూవీ హీరోయిజం పెట్టాలి కాబట్టి పక్క ఊరు ఫైటింగ్ అది ఇది అని పెట్టారు. అదొక్కటే కొంచెం యూనో మొత్తం మూవీ అంతా కమర్షియల్ మూవీ లాగా కాకుండా మంచిగా తీస్తున్నారు. సో ఇదొక ఎలిమెంట్. యా, బట్ స్టిల్ అతనికి ఇలాగా స్లో మోషన్ ఇంట్రడక్షన్, వాకింగ్ ఇంట్రడక్షన్ అలాంటివి లేవు. ఇలాగా అతను రాగానే ఒక డ్యూయట్ పాడి అలా టిపికల్ ఏం లేవు అసలు ఈ సినిమాలో. సో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు కనీసం. యాక్చువల్లీ లైక్ సాయిధరం తేజ్ నా ఈ మూవీలో చాలా అంటే కొన్ని సీన్స్ లో, మరి చాలా సీన్స్ కాదు కానీ ఒక 2-3 సీన్స్ లో అయితే చిరంజీవి లైక్ ఆబ్వియస్లీ మావయ్య కాబట్టి మినిమం పోలికలు వస్తాయి. బట్ అట్లా ఫస్ట్ ఎంట్రీ సీన్ లోనే ఆ సుప్రీం హీరో సాంగ్ ఉంటుంది, లైక్ పేయింగ్ ట్రిబ్యూట్ టు హిస్ మామా. అండ్ లైక్ ఒక సీన్ లో అదే ఆమె కోడిని అదే కోడిని దొంగతనం చేసే సీన్ లో కూడా లైక్ ఒక సైడ్ నుంచి ఇలా చిరంజీవి లాగా అనిపిస్తాడు అనమాట. యాక్చువల్లీ అతను లక్కీ, ఎందుకంటే బాగానే పోలికలు ఉన్నాయి వాళ్ళ మామయ్య పోలికలు. యాక్చువల్లీ చాలా పోలికలు ఉన్నాయి. ఎస్, ఐ అగ్రీ. కొన్ని సెకండ్ హాఫ్ లో కొన్ని ఫైటింగ్ సీన్స్ మరీ డ్రాగ్ అనిపించినాయి, అంటే లైక్ పెట్టాలని అట్లా హీరోయిజం లాగా అట్లా తంతే వెళ్ళిపోవడం అది. కానీ ఈ యాక్షన్ సీన్స్ కొంచెం ఓవర్ అనిపించినాయి. అండ్ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ ఉంటాడు కదా, అతని పేరు మర్చిపోయా. ఇదే ఈ నగరానికి ఏమైందిలో. అవును, ఆయన పేరు యాక్టర్ పెద్దది కానీ మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసు. లైక్ డ్రైవ్ చేస్తుంటాడు కార్ ని. సటిల్, మరీ లైక్ టూ మచ్ కామెడీ కాకుండా లైక్ సటిల్ కామెడీ లాగా. లైక్ అంటే వాళ్ళ అమ్మ లేచి అబ్బా ఇన్నేళ్ళు తర్వాత మా ఊరికి వెళ్తున్నాను అంటే నువ్వు నిద్రపోయి లేస్తే నీకు అట్లాగే ఉంటది అంటే రిలేటబుల్ ఫ్యామిలీ కామెడీ లాగా, మరీ లైక్ కుళ్ళు కామెడీ చేయకుండా అట్లా కొంచెం ఎంత పెట్టాలో అంత పెట్టి కామెడీ బాగానే పెట్టాడు. మళ్ళీ యాక్సెంట్ లైక్ కుమార్ బాబుది యాక్సెంట్, ఇప్పుడు అదే ఆ పల్లెటూరు యాక్సెంట్ ఆ అమ్మాయిది కూడా అట్లా ఊరి యాక్సెంట్ కూడా నాకు నచ్చింది కొంచెం. సో పర్ఫార్మెన్సెస్ గురించి చెప్పాలంటే మరి కావ్య లిపి నాకు డిఫర్ అవుతారేమో. నాకు యాక్చువల్లీ సాయిధరం తేజ్ పర్ఫార్మెన్స్ బాగానే అనిపిస్తుంది, చాలా మంచిగానే యాక్ట్ చేస్తాడు. అతను బాగా యాక్టింగ్ చేస్తాడు, ఓకే నేను ఒప్పుకుంటా. నేను అతను 2-3 మూవీస్ ఇస్తాను. 2-3 మూవీ చూపించాను చేత, ఆ మూవీలో కూడా బాగా యాక్ట్ చేస్తాడు. ఈ మూవీలో అండ్ ఇంకొకటి పవన్ కళ్యాణ్ తో కూడా ఒకటి ఉంటుంది, ఓ మై గాడ్ అలాంటిది సినిమా. పవన్ కళ్యాణ్ బ్రో నా సినిమా పేరు. ఓకే, అందులో కూడా బాగానే ఉంటాడు. కానీ నాకు హీరోయిన్ యాక్టింగ్ అంతేం గ్రేట్ అనిపించలేదు, టు బి క్వైట్ ఆనెస్ట్. ఆ అమ్మాయి చూడడానికి మంచిగా అనిపిస్తుంది, నాకు మంచిగా అనిపించలేదు. నాకు చూడడానికి మంచిగా అనిపించింది, టు బి క్వైట్ ఆనెస్ట్. యాక్టింగ్ ఇంకా మేబీ ఫస్ట్ మూవీ తనది ఆర్ సెకండ్ మూవీ నాకు తెలియదు, కానీ చాలా మూవీస్ చేసింది. నాకు అంతేం అనిపించలేదు, అంత ఇంప్రెసివ్ అనిపించలేదు నాకు యాక్టింగ్, టు బి క్వైట్ ఆనెస్ట్. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ సీన్స్ లో ఇంకా ఎక్కువ అబ్బాయి బాగా యాక్టింగ్ చేస్తున్నాడు పాపము. ఈ అమ్మాయి ఏమో 1 రూపీ యాక్టింగ్ చేస్తే అబ్బాయి ఒక మేబీ ఒక 50 రూపీస్ మామూలుగా యాక్టింగ్ చేస్తున్నాడు. అమ్మాయి చూడడానికి నాకు చాలా బ్యూటిఫుల్ అనిపించింది. బట్ ఆ ట్రెడిషనల్ సారీస్ కూడా బాగా సెట్ అయినాయి తనకి. లైక్ వెన్ కంపేర్ టు మోడర్న్ లుక్, ఇది పల్లెటూరు బ్యాక్ డ్రాప్ కాబట్టి ఐ థింక్ ఆ కాస్ట్యూమ్స్ బాగా లైక్ బాగా డిజైన్ చేశారు అనిపించింది నాకైతే. యాక్టింగ్ కి అంత హోప్ మరి హీరోయిన్ కి అంటే మేబీ ఆ మిస్టరీ పార్ట్ ఉంచడానికి లైక్ అట్లాగా చూపించారేమో అని నాకు అనిపించింది. యాక్చువల్లీ ఆ మూవీని కనుక మ్యూట్ చేసి చూస్తే ఆ అమ్మాయి ఫేస్ ని బట్టి మనకేం అర్థం కాదు. ఆ అబ్బాయి సైడ్ నుంచి కొంచెం ఏదో కోపంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, లేకపోతే టెన్షన్ పడుతున్నాడు కొంచెం తెలుస్తుంది, కానీ ఆ అమ్మాయి ఫేస్ నుంచి అయితే ఏం అర్థం కాదు. ఎందుకంటే నేను యాక్చువల్లీ మధ్యలో ఎక్కడో మ్యూట్ చేశాను, ఏదో ఫోన్ కాల్ వచ్చినప్పుడు స్క్రీన్ చూస్తే నాకేం అర్థం కాలే, కొంచెం బ్లాంక్ ఫేస్ లా అనిపించింది మధ్యలో కొంచెం కొన్ని చోట్ల. అగ్రీ. మీరు చూస్తే లైక్ అబ్జర్వ్ చేస్తే శ్యామల క్యారెక్టర్ వాళ్ళ క్యారెక్టర్ ఉంది కదా, అదే డెలివరీ లైక్ యాక్సెంట్, ఊరు యాక్సెంట్, కొంచెం పల్లెటూరు యాక్సెంట్, అది బాగా లైక్ నాకు బాగా అనిపించింది. నేను ఒంటి పొద్దు ఉంటాను అట్లా, లైక్ ఓన్లీ ఒక పూటే భోజనం చేస్తాను. సో లైక్ చిన్న క్యారెక్టర్ అయినా కానీ షీ డిడ్ జస్టిస్. అట్లా కొన్ని చిన్న క్యారెక్టర్స్ అట్లా జస్టిస్ చేసినట్టు అనిపించినాయి. సంయుక్త మీనన్ది కొంచెం అంత స్కోప్ లేదు, లైక్
మేబీ డైరెక్టర్ రిజర్వ్డ్ హర్ ఫర్ ద లాస్ట్. After my సో ఇంకొకటి నాకు ఏమనిపించిందంటే ఈ మూవీలో సునీల్ మనకి స్టార్టింగ్ నుంచి చివరి వరకు విలన్ లాగా అనిపిస్తారు, కాకపోతే అదొక ట్విస్ట్ కూడా. లైక్ సునీల్ విలన్ కదా యాక్చువల్లీ, పాపం మంచి ఆయనే, yeah. ఆబ్వియస్లీ కొంచెం సెల్ఫ్ ఇంట్రెస్ట్ తో ఉంటాడు, బట్ ఎండ్ ఆఫ్ ద డే లైక్ ఇట్ మ్యాటర్స్ అన్న మూమెంట్ లో మంచిగా బయటకు వచ్చి సపోర్ట్ చేస్తారు రాజీవ్ కనకాల అని. సో సో అది నాకు మంచిగా అనిపించింది, ఎందుకంటే టిపికల్లీ పుష్ప వచ్చినప్పటి నుంచి కొంచెం విలన్ రోల్స్ చేస్తున్నాడు కాబట్టి మనం విలన్ అనుకుంటాం, కానీ విలన్ కాదు, పాపం మంచి ఆయనే. స్టీరియో టైప్ చేస్తారు అనుకున్నాం కానీ యా, సో నాకు ఆ ట్విస్ట్ కూడా నచ్చింది. నాకు ఈ మూవీ యాక్చువల్లీ స్టోరీ చాలా బాగుంది, సో ఈజీగా అందరూ లైక్ యాక్టర్స్ అందరూ బాగా ఫిట్ అయ్యారు. సో ప్రతి ఒక్కరి స్కోప్ చాలా ఇంపార్టెంట్ స్కోప్. అజయ్ ఇంత చిన్న రోల్ అయినా బాగా చాలా మంచిగా ఉంటుంది. తర్వాత సునీల్, తర్వాత రాజీవ్ కనకాల కాదు ఉంటాడు. ఆ బ్రదర్ రోల్ చేసింది ఎవరో ఎప్పుడు చూడలేదు, బట్ ఆ అబ్బాయి కూడా చాలా బాగా యాక్ట్ చేశాడు, ఆ సంయుక్త మీనన్ బ్రదర్. అవును, లైక్ ఎగ్జాక్ట్లీ ట్రైన్ వచ్చి గుద్దేసి చచ్చిపోతాడు చూడు, అతను కూడా పాపం బాగా యాక్టింగ్ చేస్తాడు. సో ఆ అమ్మాయి కూడా ఐ థింక్ సమ్ స్మాల్ మూవీస్ లో సైడ్ క్యారెక్టర్ అవుతుంది యాక్చువల్లీ. ఐ థింక్ సీరియల్స్ లో చేస్తుంటాడు, సీరియల్స్ లో చేసాడేమో. లైక్ హీ స్టార్టెడ్ విత్ సీరియల్స్ అండ్ దెన్ కొంచెం ఫ్రెండ్ రోల్స్, అట్లా హీరో ఫ్రెండ్ రోల్స్ చేసినట్టు. యా, అబ్బాయి కూడా బాగా చేశాడు యాక్టింగ్. అసలు నిజంగా మనం గెస్ కొట్టాం కదా వాళ్ళ బ్రదరే అని. వాళ్ళు సేమ్ అమ్మాయి బయట కాపలా కాస్తుంటుంది వాళ్ళిద్దరు మీట్ అవుతున్నప్పుడల్లా, కానీ మనకి ఇంత కూడా డౌట్ రాదు వాళ్ళకి రిలేటెడ్ అని. అసలు పెంపుడు కూతురనే మనకి తెలీదు చివరి వరకు. నేను ఆ అమ్మాయి అష్టబంధనమో అదేదో దాటి వెళ్ళింది కాబట్టి ఇవన్నీ అవుతున్నాయి అనుకున్నా, కానీ ఈ అబ్బాయి ఇలా చేశాడని చెప్పి నేను అనుకోలేదు. ఆ అబ్బాయి స్టార్ట్ చేశాడు చైన్ రియాక్షన్. యా, అండ్ ట్రాన్సిషన్ కూడా లైక్ ఒక సీన్ అయితే అంటే మరీ లైక్ అంటే సెకండ్ హాఫ్ లో వాళ్ళు అసలు ఎక్కడ అదే 6-8 hours టైం ఇస్తాడు కదా. అప్పుడు ఇతను వెళ్ళి ఫస్ట్ అగోరాలో ఉన్న ప్లేస్ కి వెళ్ళి అక్కడ నుంచి లైక్ ఒక గుహలాగా వెళ్తాడు వాళ్ళు రాజు. సో అక్కడ అజయ్ ఫేస్ నుంచి కరెక్ట్ గా కుమార్ బాబు ఫేస్ ట్రాన్సిషన్ అవుద్ది అనమాట. సో ఆ ట్రాన్సిషన్ సీన్ కొంచెం అలా ట్రాన్సిషన్స్ బాగా పెట్టారు. మళ్ళీ గుళ్ళో ఫస్ట్ ఆ మైల్ అయినప్పుడు పాలు వస్తాయి, ఫస్ట్ పాలు వచ్చిన తర్వాత బ్లడ్ వస్తుంది. సో కొన్ని ట్రాన్సిషన్ సీన్స్ స్క్రీన్ ప్లే లైక్ కమెండబుల్ యాక్చువల్లీ. అష్టబంధనం ఇప్పుడు కూడా నేను ఏమనుకుంటున్నానంటే ఆల్రెడీ బుక్ ని మార్చారు కదా, బుక్ ని మార్చినప్పుడు ఆ బుక్ లో మైలబడినప్పుడు ఊరి మొత్తాన్ని అష్టబంధనం చేయాలని చెప్తారు. సో ఆ విచ్ క్రాఫ్ట్ ఎందుకల్లా చెప్పింది అష్టబంధనం చేయాలని, అదొకటి నాకు అర్థం కాలేదు. అంటే అందరూ ఆ ఊర్లోనే చచ్చిపోతారని చెప్పి బయటకు వెళ్ళకుండా. ఓ అలా డిమన్ పొజిషన్ అయినప్పుడు వాళ్ళు ఇంకా బయటకు వెళ్ళలేరా? బయటకు వెళ్లకుండా అందరినీ ఇలా చైన్ రియాక్షన్ తో అందరినీ చంపేద్దామని. దాని తర్వాత వీళ్ళందరూ అంటే బయట వాళ్ళకి సంబంధం లేకుండా వీళ్ళందరినీ విలేజ్ మొత్తం అందరినీ చంపేద్దామని. అట్ ద సేమ్ టైం ఆ విలేజ్ లో వాళ్ళు ఊరు దాటి ఓకే అందరూ చచ్చిపోతున్నారు, నేను వేరే ఊరికి వెళ్ళిపోతాను అని వెళ్ళిపోకుండా. సో అష్టబంధనం కావాలని చేపించి ఈ అమ్మాయిని ఊర్లోంచి బయటికి రప్పించి ఆ చైన్ రియాక్షన్ స్టార్ట్ చేపించి మళ్ళీ పంపించేస్తారు లోపలికి. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. నాకు అదే అర్థం కాలేదు, బుక్ ఎప్పుడు మార్చారు? ఆ అష్టబంధనం అయ్యాక మార్చారా, ముందు మార్చారా? నాకు అర్థం కాలేదు. ముందే మార్చేసారు. ఎందుకంటే దేవుడి ఫోటోలు అన్ని తెచ్చి గుడిలో పెట్టేస్తారు, ఇంట్లో ఉన్న దేవుడి ఫోటోలు అన్ని తెచ్చి. సో ఎక్కడ ఏమి డివైన్ పవర్ లేకుండా ఆ గుడికి తలుపులు వేసేస్తారు. నాకు ఈ మూవీ ఎండింగ్ కూడా నచ్చింది యాక్చువల్లీ. ఎండింగ్ లో ఇంకా అమ్మాయి ఇంకా చంపేద్దాం అనుకుంటుంది, కానీ అబ్బాయి కోసం అదేంటి నేనైనా బ్రతకాలి, లేదంటే బ్రతికితే నేను చంపేస్తాను, నాకు పగ ఎక్కువ, అది ఇది అంటే నన్ను చంపేస్తే అని చెప్పి హింట్ ఇస్తుంది. అప్పుడు అబ్బాయి చంపేస్తాడు. నాకు అది కూడా చాలా నచ్చింది. అది కూడా ఇలాగ బ్యాక్ స్టాబింగ్ చేస్తాడు కదా. సో నేను యాక్చువల్లీ రివైండ్ చేసుకుని చూసాను, అమ్మాయి చెప్పిందా లేదంటే ఈ అబ్బాయి చెప్పకుండా చంపేశాడు అని. కానీ దాని తర్వాత అర్థమైంది అమ్మాయి చెప్తుంది. ఏమని చెప్తుంది?
ఇదే ఆ, ఇదే చెప్తుంది, నాకు పగుంది, సో ఏదో అలా ఏదో ఇండైరెక్ట్ గా చెప్తుంది. సో ఓకే. అంటే చంపేసి అని చెప్పి ఇండైరెక్ట్ గా చెప్తుంది. ఓకే. కానీ ఈ పాపం వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు ఫస్ట్ ఆబ్వియస్లీ తను చచ్చిపోవడం చూస్ చేసుకోవడం చాలా ఈజీగా చూస్ చేసుకున్నాడు. ఓకే, ట్రైన్ వచ్చి పిషం కొట్టేస్తుంది, వెళ్ళిపోయి చచ్చిపోతారు. ఓకే, కానీ వేరే వాళ్ళు పాపం ఎంత కష్టం, ఎంత పిచ్చి చచ్చిపోతారు. ఒకళ్ళేమో ఫుల్ బీస్ అటాక్ చేసి, ఒకళ్ళేమో ఇలాగా పొడుచుకుని, చాలా వైలెంట్ డెత్స్. Yeah, చాలా మెయిన్ violent స్టార్ట్ death. చేసిన ఆయనేమో హ్యాపీగా చక్కగా ఒక ట్రైన్, అది కూడా వైలెంట్ డెత్ అక్క, అది ట్రైన్. కానీ 1 సెకండ్ అది వర్సెస్ బీస్ ఎంత పెయిన్ఫుల్. అక్క అమ్మాయి యాక్చువల్లీ కానీ- ట్రాన్స్ లో వెళ్ళిపోయింది. కాదు, పగ తీర్చుకోవాలి అనుకున్నప్పుడు ఏదో ఓకే నువ్వు నిద్రలో చచ్చిపో అని ఎందుకంటారు చెప్పు. ఓకే, అదే కానీ- మెయిన్ యాక్టర్ హ్యాపీ. అది ట్రాన్స్ లో వెళ్ళిపోతారు అక్క, వాళ్ళకి పెయిన్ కూడా ఉంటుందో లేదో తెలీదు. అదేదో వాళ్ళని దాన్ని ఏమంటారు, బ్లాక్ మ్యాజిక్ ఊడు. అదే అదే ఊడి చేసినట్టు అలా చేస్తారు, కానీ ఏదో హిప్నటైజ్ చేసినట్టు చేస్తారు. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటే, ఈ రాజీవ్ కనకాలకి ఆ కింద బేస్మెంట్ లో ఇవన్నీ అవుతున్నాయని ఎలా తెలియదు లేదు. అవును, ఎలా తెలీదు? ఎగ్జాక్ట్లీ, ఇట్లా ఒక సీక్రెట్ రూమ్ ఉందని ఎలా తెలీదు? Yeah. అజయ్ కనకాల చాలా డమ్ ఎలా చూపిస్తారు అంటే మంచి క్యారెక్టరే, అంటే లైక్ ఈ టుక్ ఇన్ దోస్ 2 kids Yeah. కిడ్స్ ని అట్లాగా, పాపం వాడిని ఆ భైరవుడిని అయితే అట్లాగా హాస్టల్లో జాయిన్ చేయించేస్తాడు. సో దీని మూలంగానే బట్ యా అసలు ఏం తెలీదు, కొంచెం అంతా అమాయకంగా ఉంటాడు. యా క్వశ్చన్, అమ్మాయికి నిజంగా ఫిట్స్ ఉన్నాయా లేకపోతే నిజంగా అదేమన్నా? ఉన్నాయి. అదే అమ్మాయిని ఇంట్లో ఒక్కళ్ళే వదిలేస్తారు కదా 5 days, అప్పుడు భయంతో స్టార్ట్ అవుతుంది ఈ ఎపిలెప్సీ. సో నిజంగానే Okay, so ఉంది. నిజంగానే ఫిట్స్ ఉంది, కాకపోతే అదేదో పొజెసింగ్ విచ్ కాదు. కాదు. Mhm. ఓకే, అదే వాళ్ళు తగలబడిపోవడం కిటికీ నుంచి చూస్తుంది అనమాట. ఈ భైరవుడు ఏమో లైవ్ లో రాజీవ్ కనకాల ఆపుతూ ఉంటాడు లైవ్ లో, Yeah. అదే ఎదురుగా. ఆ అమ్మాయి కిటికీలో నుంచి చూసి లైక్ ఇంకా పిక్స్ వచ్చేస్తుంది, ఆ అమ్మాయికి ట్రామాటిక్ అయిపోతుంది బాగా. కానీ వాళ్ళ ఫ్యామిలీ సంబంధం లేదు కదా, ఆ ఊర్లో ఉన్న పిల్లలు చచ్చిపోవడానికి ఫ్యామిలీకి సంబంధం ఏమైనా ఉందా? ఉండదు. లేదు అసలు. ఆయన ఏదో పాపం వాళ్ళ వైఫ్ కి కాళ్ళు రావాలి అన్నట్టు Yeah. ఆయన ఏదో నేర్చుకుంటున్నాడు, డెడ్ కానీ బాడీస్ ని ఊళ్ళో తీసుకొచ్చి చేస్తాడు. యా, అంతేగాని చంపేసి చేయరు. ఊళ్ళో వాళ్ళకి పిల్లలు పోవడానికి దీనికి సంబంధం లేదు. అసలు ఆయన కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదా, అలాగే విండో ఓపెన్ చేసుకుని చేయడం ఎందుకో, వేరే వాళ్ళు వచ్చి చూసేట్లు. ఇంకా డెస్పిరేషన్ లో అట్లాగా లైక్ ఏం జరుగుతుంది, లైక్ ఎవరు వ్యాలిడేట్ చేయడానికి లేరు పాపం అతన్ని. సో ఇట్లా డెస్పిరేషన్ లో ఒక అనాథ శవం అయినా ఇవ్వు అని మార్చరీలో ఆ గుండె ఎందుకు గీయించుకుంటారు నాకు అర్థం కాదు. రాండమ్ అది గుండె గీయించుకుని ఇంకా మేము ఇప్పుడు ఆలోచిస్తే గుర్తుపట్టకుండా ఉండడానికి అట్లాగా. వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీని డేంజర్ లో పెట్టాడు. ఉమ్. అదేదో చేసుకోవాలంటే కొంచెం ప్రూఫ్ గా అన్ని వేసుకుని, కర్టన్స్ అన్ని వేసుకుని లోపల చేసుకోవచ్చు కదా. ఎనీవే, ఇంతకీ ఒక క్వశ్చన్. ఇది కూడా ఒక లింక్ చేశాడు బాగా. అంటే నాకు ఇంకోటి బాగా అనిపించింది ఏంటంటే, అదే అథర్వణ వేద, అది 4 వేదాస్ లో మనకి ఎక్కువ ఋగ్వేద గురించి మాట్లాడుతూ ఉంటారు కదా, ద ఓల్డెస్ట్ వేద. ఈ అథర్వణ వేదలో ఈ తాంత్రిక్ ఆర్ట్స్ ఉంటాయి కొంచెం, ఇట్లాంటివి అసలు ఎక్కువ బేసిక్ గా నాకు తెలీదు. లైక్ నేను అంటే లైక్ చూడలేదు, కానీ నీకు ఇప్పుడు అంటే ఒక్కొక్క వేద, ఇప్పుడు సామవేద అని ఒకటి ఉంటది, అదైతే ఫైన్ ఆర్ట్స్ మీద, మ్యూజిక్, ఫైన్ ఆర్ట్స్ వాటి మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. ఈ అథర్వణ వేద ఇట్స్ మిక్స్, నాకు తెలిసి ఒక బ్లాక్ మ్యాజిక్, తంత్రాస్ మీద ఉంటది, అండ్ ఆల్సో హీలింగ్ మీద కూడా ఉంటది. లైక్ హీలింగ్ ప్రాక్టీసెస్ ఇవన్నీ అట్లా చాలా మిక్స్, చాలా అండర్ రేటెడ్ అంటారు. యా, అండర్ రేటెడ్ ఇస్ ద రైట్ వర్డ్. అండర్ రేటెడ్ ఆస్పెక్ట్ ని టచ్ చేశాడు కొంచెం డైరెక్టర్. యా, అది సో మీ అందరికి ఒక క్వశ్చన్, ఈ మూవీకి విరూపాక్ష అన్న పేరు ఎందుకు పెట్టారు? గుడ్ క్వశ్చన్, ఐ హావ్ నో ఐడియా. విరూపాక్ష అంటే ఎవరు?
విరూపాక్ష అంటే శివుడు. సో ఈ అబ్బాయి లాస్ట్ లో వెళ్ళి ఈ అమ్మాయిని కాపాడతాడు కాబట్టి అలా పెట్టినట్టున్నారు, నాకు తెలీదు. బట్ విరూపాక్ష విరూపాక్ష అంటే శివుడా? ఓకే. టు బి క్వైట్ ఆనెస్ట్, ఇది కూడా మెచ్చుకోవాలి. విరూపాక్ష అని చాలా డిఫరెంట్ పేరు పెట్టారు సినిమాకి, అయినా కూడా ఆడియన్స్ వెళ్ళి చూస్తారు. సో చాలా వెరైటీ పేరు అలా పెట్టారు. ఓ విరూపాక్ష అంటే శివుడు థర్డ్ ఐ. ఓకే. ఓకే. యా, ఎవరు చూడని నిజాన్ని నువ్వు చూస్తున్నావు అనే మధ్యలో అజయ్ కొంచెం హైపిస్తాడు. లైక్ స్టార్టింగ్ నుంచి అందరూ డెల్యూజన్ లో ఉంటారు, నువ్వు ఎవరి చూడని, యూఆర్ ట్రైంగ్ టు బి క్యూరియస్ అండ్ ట్రైంగ్ టు అన్రావెల్ ద ట్రూత్ అన్నట్టు నువ్వే అదే మూడో కన్ను, లైక్ విరూపాక్షవి నువ్వు అన్నట్టు అట్లా. ప్లస్ హంపీలో టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ లో గాడ్ పేరు కూడా విరూపాక్షనే. ఇందాక చెప్పాను కదా టెంపుల్ హంపీలో ఉందని, సో అది కూడా. మూవీ హిట్ ఎందుకు? హిట్టే అనుకుంటా విరూపాక్ష. కల్ట్ హిట్ లాగా. ఓకే. అంటే కమర్షియల్ హిట్ కాదనమాట అయితే. ఓకే. ఓకే. కమర్షియల్ సక్సెస్ అని చెప్తుంది మరి. కమర్షియల్ సక్సెస్. ఐ హోప్ సో, ఎందుకంటే డిజర్వ్ ఇట్. ఈ రోజుల్లో ఎక్కువ మూవీస్ అన్ని ఓటీటీ ప్లాట్ఫామ్ లో రిలీజ్ అయిపోతున్నాయి కదా. సో యా, మరి అంత కమర్షియల్ సక్సెస్ ఏం కాదు, కొంచెమే. ఓకే. మేబీ బ్రేక్ ఈవెన్ అలా అయి ఉండొచ్చు అంతే. ఈ డైరెక్టర్ యాక్చువల్లీ మీరు ఇతని పేరు నేను చూసినప్పుడు లైక్ కార్తిక్ వర్మ. ఇతను ప్రీవియస్ మూవీ కూడా కార్తికేయ అని నిఖిల్ది. ఓ అది కూడా బాగుంటుంది. ఈయన డైరెక్టర్ ఇష్టమో ఆ మూవీ. ఓకే. కార్తికేయ కార్తికేయ 2 కాదనుకుంటా కదా, ఓన్లీ కార్తికేయ 1. ఆ 1 మూవీ కార్తికేయ అన్ని బాగుంటాయి. అన్ని పార్ట్స్ ఇష్టం నాకు. ఓకే, ఆ డైరెక్టర్ అంటే నాకు ఇంకొక లెవెల్ ఆఫ్ రెస్పెక్ట్ వచ్చేసింది మూవీ పైన. యా, ఐ లైక్ దిస్ డైరెక్టర్. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఇలా అండర్ రేటెడ్ మూవీస్ అనిపిస్తాయి. యా, సాంగ్స్ కూడా అసలు లైక్ తక్కువ, అసలు 2 సాంగ్స్ ఉన్నట్టు అనిపించింది నాకైతే. లైక్ ఎక్కువ బాగుంటాయి పాటలు. ఒక పాట నచ్చావులే నచ్చావులే అని ఒక పాట ఉంటుంది. ఈ రోజు ఆ రోజు ఆ పాట బాగుంటుంది. యా, పాట బాగుంటుంది. కార్తిక్ పాడిన పాట. ఓకే. ఏవో పాటలు ఉంటాయి. యా, కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంటుంది. ఏది పాడి గుర్తు రావట్లేదు. ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అక్క, ఆ గుడిలో అవన్నీ తీస్తున్నప్పుడు, ఆ అష్టబంధనం వేస్తున్నప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది, చాలా బాగుంటుంది యాక్చువల్లీ. ఓకే. కొంచెం హాంటింగ్ అంటే చాలా బాగుంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. గుర్తులేదు కానీ ఇప్పుడు నీకు గుర్తుందా? అంటే నువ్వు చెప్పేది నాకు అర్థమవుతుంది కానీ నేను పాడలేదు అనమాట నీలాగా. చూపిస్తా చూడు. వినిపిస్తుందా? అలా పెడతా ఉంటే నాకు ఇలా గుర్తిస్తా ఉంటుంది. చాలా బాగుంటుంది యాక్చువల్. బాగుంటుంది మ్యూజిక్. యా, ఎనీవే నా ఒపీనియన్ ప్రకారము మ్యూజిక్ చాలా మూడ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తుంది ఏదైనా మూవీకి. సో ఆబ్వియస్లీ అందుకనే మనకి మూవీ నచ్చింది. సో డెఫినెట్లీ క్రెడిట్ టు ద మ్యూజిక్ డైరెక్టర్. యా, ఆ మూడ్, అట్మాస్ఫియర్, ఆ టెన్స్ బిల్డప్ అన్నిటికీ కాంట్రిబ్యూట్ చేస్తారు మ్యూజిక్ డైరెక్టర్. ఓకే, అవే నా పాయింట్స్. లిపి, ఇంకెవరు ఉన్నాయి పాయింట్స్ నీకు? అన్ని కవర్ అవుతాయి. ఈ మధ్య సంయుక్త మీద మూవీకి వస్తుంది అసలు. నాకు మధ్యకాలంలో ఎప్పుడు చూడలేదు ఆవిడ. చాలా మూవీస్ చేసింది అక్క, నేను చూడలేదు. ఓకే, రీసెంట్ టైమ్స్ చూడలేదు. నా ఓన్లీ పాయింట్ ఏంటంటే నా ఓన్లీ పాయింట్ ఏంటంటే సాయిధరం చేసి పాపం కొంచెం అల్లు అర్జున్ లాగా మంచి మూవీ సెలెక్ట్ చేసుకుంటాడు. లైక్ స్టోరీస్ కొంచెం బాగుంటాయి అబ్బాయి సెలెక్ట్ చేసుకునే స్టోరీస్. సో అతనికి ఎవరైనా అడ్వైజర్ ఉండి మంచిగా సజెస్ట్ చేస్తున్నాడో, లేకపోతే అతను ఓన్లీ ఇంట్యూషన్ వల్ల ఇలా మంచి మంచి మూవీస్ చేస్తున్నది, కానీ తన స్టోరీస్ చాలా బాగుంటాయి టిపికల్ గా. సో ఇలా బ్రాండ్ పెంచుకుంటున్నాడు ఆబ్వియస్లీ. స్టోరీ సెలెక్షన్ బాగుంటుంది. యా, స్టార్టింగ్ లో అంటే లైక్
he also had his fair share of commercial movies like Supreme, ఇంకా కొన్ని అవి First చూస్తే movie. అవి కనుక ఎవరైనా రికమెండ్ చేస్తే మీరు క్రింజ్ ఫెస్ట్ అవుతుంది మీకు. లైక్ నేను చూడలేదు ఆ మూవీ. ఓకే, ఏదో ఉంటది ఫస్ట్ మూవీ చెప్తాను ఆగండి. Subramaniam for Sale. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఒక మూవీ ఉంది. సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ఓకే, మరీ అంత క్రింజ్ గా. తర్వాత ఏదో లైక్ స్టార్ట్ అవుతుంది, ఏదో లైక్ ఉంటది అనమాట, అది మరీ చాలా టూ వైలెంట్ క్రింజ్ అనుకోవచ్చు మీరు. ఓకే. ఆ అబ్బాయికి ఏంటి, ఆ అబ్బాయి టైటిల్ సుప్రీం హీరో అని పెట్టుకున్నాడు. ప్రతి దాంట్లో సుప్రీం హీరో అని చెప్పి అతని టైటిల్ అతనే చూస్ చేసుకుని పెట్టేసుకున్నాడా? సుప్రీం హీరో టైటిల్. ఇంకా బికాస్ చిరంజీవికి ఫస్ట్ సుప్రీం హీరో అని పేరు ఉండేది, దాని టైటిల్ ఉండేది, దాని తర్వాత మెగాస్టార్ అయింది. సో మేబీ అందుకని అబ్బాయి సుప్రీం హీరో ఖాళీగానే ఉంది కదా అని చెప్పి పెట్టుకున్నట్టున్నాడు. కానీ ఇంకోటి ఏంటంటే ఆన్ పర్సనల్ లెవెల్ అతను పవన్ కళ్యాణ్ కి చాలా క్లోజ్ అనుకుంటా. అవును, చాలా ఎక్కువ వీడియోస్ పోస్ట్ లో పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తంలోకి చాలా ఎక్కువ క్లోజ్ ఉంటాడు అనుకుంటా. సో పవన్ కళ్యాణ్ ని చాలా సాఫ్ట్ కార్నర్, బేసిక్ గా సాఫ్ట్ కార్నర్ సాయిధరం తేజ్ మీద. వరుణ్ తేజ్ కొంచెం లైక్ కొంచెం డిటాచ్డ్ ఉంటాడు. అంటే వరుణ్ తేజ్ లైక్ ఈజ్ ఇన్ హిజ్ ఓన్ వరల్డ్ అనుకోవచ్చు. రామ్ చరణ్ సాయిధరం తేజ్ మీద సాఫ్ట్ కార్నర్ పవన్ కళ్యాణ్. థింక్ సాయిధరం తేజ్ కి నాన్న లేడు, ఎవరో లేరు అనుకుంటా. వాళ్ళ మమ్మీ కూడా కొంచెం స్ట్రగుల్ అయినట్టుంది. అంత రిచ్ కూడా కాదనుకుంటా సాయిధరం తేజ్, చిరంజీవి లాగా లేదంటే నాగబాబు లాగా. అందుకని కూడా అయి ఉండొచ్చు. బట్ ఐ థింక్ యాక్చువల్లీ ఇంకొక ట్రివియా ఏంటంటే, ట్రివియా కాదు, లైక్ ఐఎమ్ ట్రివియా ఇన్ ద సెన్స్ లైక్ యాక్సిడెంట్ అయింది, మేజర్ బైక్ యాక్సిడెంట్ అయింది ఈ మూవీ డైరెక్షన్ అప్పుడు. అదే ఈ మూవీ చాలా చాలా రోజులు మూవీ ఆపేశారు కూడా. అది కొంచెం మేజర్ యాక్సిడెంట్ కదా. మేజర్ యాక్సిడెంట్ లైక్ హి వాజ్ బైక్ మీద వెళ్తున్నాడు, కార్ లో కూడా కాదు. సో యా, లక్కీ, ఎవ్రీవన్ ఫెల్ట్ దట్ హి వాజ్ లక్కీ ఎనఫ్ టు గెట్ అవుట్. కానీ షూటింగ్ లో అవ్వలేదు. షూటింగ్ లో కాదు, లైక్ పర్సనల్ టైం లో. ఓకే, ఓకే, ఇంట్రెస్టింగ్. అండ్ లైక్ ఆల్మోస్ట్ లైక్ కొంచెం టాలీవుడ్ లోనే కొంచెం సీరియస్ యాక్సిడెంట్ ఆ టైంలో. రైట్. బట్ హీ రికవర్డ్ అండ్ దెన్ లైక్ మేడ్ ద మూవీ. ఓకే, నైస్. ఇంకా ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా కావ్య? ఇంకంతే నాకు పాయింట్స్. ఓవరాల్ నాకు చాలా మంచిగా నచ్చిన మూవీ. 2.5 hours చూస్తున్నంత సేపు చాలా ఈజీగా మంచిగా ఇంట్రెస్ట్ తోటి ఉంటుంది. ఫోన్ చూసుకోకుండా డిస్ట్రాక్ట్ అవ్వకుండా. నేను చెప్పక ముందు నువ్వు చూడలేదు కదా ఈ మూవీ? నేను ఎందుకో తెలియదు కానీ బిట్స్ అండ్ పీసెస్ చూసినట్లు గుర్తు నాకు. నేను ముందు చూడలేదు. మేబీ నేను హ్యూస్టన్కి వచ్చిన కొత్తలో లిపి వాళ్ళ ఇంట్లో మేబీ అమ్మ చూస్తుంటే నేను ఆఫీస్ పని చేసుకుంటూ అలా ఏదో కొంచెం చూసినట్లు గుర్తు. బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తాను ఇప్పుడే. ఇన్ఫాక్ట్ భయపడుకుంటూ చూస్తాను, కానీ ఎక్కడ భయం పడే సీన్స్ ఏం అనిపించలేదు నాకు. రైట్. యాక్చువల్లీ నాకు నచ్చింది. ఇట్స్ అ ప్లెజెంట్ సర్ప్రైజ్. లిపితో అన్నా కూడా మూవీ అయిపోయాక, లిపి యాక్చువల్లీ చాలా బాగుంది మూవీ అని. మంచి సజెషన్ యాక్చువల్లీ సుధీర్ గారు. నేను చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను చూసాను. నాకు అయినా కూడా చాలా నచ్చింది. నేను బ్రేక్ తీసుకోకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మళ్ళీ చూసా. మేము బ్రేక్ తీసుకోలేదు, మేము స్టార్టింగ్ నుంచి వరకు చూసాం. అంటే నేను ఆల్రెడీ ముందు చూసాను అని తెలుసు, అయినా కూడా బాగుంది. కాదు అక్క, నీకు హారర్ మూవీ అక్కర్లేదు అక్క, నేను మెట్లో దిగితే చాలు నీకు. అదే మరి నా పరువు తీయక ఇప్పుడు. ఓకే సుధీర్ గారు, ఇంకేమైనా ఉన్నాయా? నోటబుల్ చెప్పండి. ఒక్కటి నేను మర్చిపోయాను. ఆ పాట ఉంది కదా, ఎందుకంటే చెప్పా కదా, నచ్చావులే ఆ పాట ఉంది కదా. ఆ పాటలో మీరు గమనిస్తే గనక ఈ అబ్బాయి ఏదో సైగ చేస్తాడు, ఆ అమ్మాయి ఏమో ఇలా చూపిస్తుంది, ఇలా చూపిస్తుంది. లాస్ట్ సీన్ అదే ఉంటుంది. లాస్ట్ సీన్ అందరూ చెయ్యి ఏమంటారు, చెయ్యి కోసి అలా చెప్పేస్తుంది. సో అమ్మాయిని భలే బాన్ చేసిందే అనుకున్నా. ఆల్రెడీ ఈస్టర్ ఎగ్స్ లా కొంచెం బాగానే పెట్టారు. కొంచెం అలా బాన్ చేసినట్టు నాకు అనిపించింది. కావాలంటే నేను మళ్ళీ రివైండ్ చేసుకొని చూసాను ఆ సీన్. సో అలానే ఉంటుంది. భలే పెట్టావే డిటెక్టివ్ లాగా.
నాకంటే అర్థం కాలేదు ఎందుకు చూపించింది చేయి కోసుకోమని, నాకు అర్థం కాలేదు ఆ సీన్. దాని తర్వాత అర్థమైంది. ఇంట్రెస్ట్. ఓకే, సారీ సుధీర్ గారు, ఇంకేమైనా ఉన్నాయా పాయింట్స్? ఇంకా నోటబుల్ పాయింట్స్ ఏమున్నాయి? యాక్చువల్లీ అట్లా పేస్ పరంగా అయితే అలా వెళ్ళిపోతుంది మూవీ. ఎక్కడ లైక్ కొంచెం నాకు ఆ ఫైట్ సీన్స్ సెకండ్ హాఫ్ లో లాగ్ అనిపించింది. అదేంటి ఆ ఊరు వాళ్ళతో వెళ్ళి గొడవ పడ్డం, హీస్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ లైక్ నేను కాపాడాలి అన్నది. బట్ అది కాకుండా ఫస్ట్ హాఫ్ కొంచెం బ్రీజీగా వెళ్ళిపోతుంది, సెకండ్ హాఫ్ లోనే ఎక్కువ రివీల్ అవుతా ఉంటది. సెకండ్ హాఫ్ జనరల్లీ ఏంటంటే రివర్స్ అవుతుంది చాలా మూవీస్ లో. లైక్ ఫస్ట్ హాఫ్ బాగుండి సెకండ్ హాఫ్ బోర్ కొట్టే లేకపోతే లైక్ ఫ్లాప్ అయ్యా. బట్ ఈ మూవీలో రివర్స్. అండ్ యాక్టింగ్ పరంగా సునీల్ది కూడా నాకు నచ్చింది కొంచెం అన్నా కానీ. ఆ డైలాగ్ డెలివరీ అంతా గుడ్, డిఫరెంట్. నాకు ఒక డౌట్. కాదు, ఆ అష్టబంధనం అప్పుడు ఆ అబ్బాయి మెడిసిన్ తీసుకురావడానికి వెళ్తాడు కదా, వాళ్ళేమో నువ్వు ఇది వేసేసి లోపల రావాలి అంటారు కదా. నాకు అర్థం కాదు ఏంటంటే, ఇప్పుడు ఒకవేళ అబ్బాయి కనుక అష్టబంధనం లోపలికి వెళ్ళకపోతే ఆ మెడిసిన్ ని ఇలాగ విసిరేయచ్చు కదా, లోపల వాళ్ళు క్యాచ్ పట్టుకుంటారు. వెళ్ళిపోతాడు లాస్ట్ మినిట్ లో వెళ్తాడు. ఎందుకంటే జస్ట్ లైన్, ఆ లైన్ కి ఇటు పక్కన ఒకళ్ళు అటు పక్కన ఒకళ్ళు నుంచి ఇలాగ క్యాచ్ కూడా తీసుకోవచ్చు. దానికి ఎందుకు అది అంత బిల్డప్ ఇచ్చారో నాకు అర్థం కాదే. ఆ అబ్బాయి వేయాలి దగ్గర ఉండి. బ్రహ్మాజీ కూడా సీరియస్ క్యారెక్టర్ కొంచెం. బ్రహ్మాజీది అదే లైక్ బేసిక్ గా అది కన్వల్షన్ అది అయిపోతుంది కదా మెడిసిన్. ఈమెకి ఫిట్స్ వచ్చి పడిపోయినప్పుడు అది మీకు గుర్తొచ్చిందా? గుర్తొచ్చింది. యాక్చువల్లీ బ్రహ్మాజీ ఉన్నాడు కదా ఈ మూవీలో, అన్ని మూవీస్ లో ఉంటాడు ఆయనే. నాకు అనిపిస్తుంది టాలీవుడ్ మొత్తం ఆయనే రిచెస్ట్ మ్యాన్ ఏమో, ప్రతి మూవీలో ఉంటాడు. కాదు, నాకేమనిపిస్తుంది అంటే ఆ అబ్బాయి ఉంటే హిట్ అవుతుందని చెప్పి అనుకుంటారే ఏమో. ప్రతి దాంట్లో ఏదో ఒక సీన్ లో పెడతాడు బ్రహ్మాజీని చాలా మంది. సో మేబీ అతను లక్కీ చామ్ అని పేరుందేమో అని నా డౌట్ కదా. ప్రతి మూవీలో ఉంటాడు, లేని మూవీ అంటూ ఉండదు అసలు. సేమ్ హెయిర్ స్టైల్, సేమ్ మొహము, అన్ని మూవీస్ లో సేమ్ లాగా ఉంటాడు, చేంజ్ లేకుండా. గ్లాసెస్ ఉంటాయి లేకపోతే గ్లాసెస్ లేవు, అట్లా సేమ్ అలానే ఉంటాడు ప్రతి మూవీలో. ఒక మూవీలో పోలీస్ అంటాడు, ఇంకో మూవీలో డాక్టర్. ఎలా మార్చుకోవాలి, మొహం మార్చుకోవాలా ఏంటి, ప్లాస్టిక్ అంటే కాదక్క, కొంచెం హెయిర్ స్టైల్ డిఫరెంట్. ఇప్పుడు అల్లు అర్జున్ అనుకో, డిఫరెంట్ మూవీస్ లో డిఫరెంట్ లాగా ఉంటాడు కదా. సైడ్ యాక్టర్స్ ఎందుకు హెయిర్ చేంజ్ చేసుకుంటారు? చేంజ్ చేసుకోవచ్చు. ఎప్పుడు సేమ్ జుట్టే ఊహా. ఎగ్జాక్ట్లీ. సొంత జుట్టు పైనప్పటి నుంచి కూడా బ్రహ్మానందం సేమ్ జుట్టు లేకుండా ఉన్నప్పుడు అవుతున్నాయి. బ్రహ్మాజీ మర్చిపోయాం, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఎందుకంటే యాక్చువల్ రోల్ ఉంది ఆయనకి. డాక్టర్ మధ్యలో పాపం బ్లైండ్ గా ఇతను హెల్ప్ చేస్తూ ఉంటాడు సాయిధరం తేజ్ కి. సో కామెడీ ఏమనిపించింది అంటే లైక్ విలేజర్స్ అసలు మరీ అంటే ప్రాపర్ ఇంకా గొర్రెల్లాగే చూపిస్తారు. ఇంకా అంటే లైక్ అనకూడదు కానీ అలానే ఉంటారు చిన్న చిన్న విలేజెస్ లో. దేవుడిని అలా నమ్మేస్తారు బ్లైండ్ గా. అలా పంతులు గారిని నమ్మేశారు పాపం. మా పంతులు గారు అన్నిటికీ మూలం ఏం తెలీదు, బొక్కు ఆ అష్టబంధనం మంచిదా చెడ్డదా అని కూడా తెలీదు. మినిమం కామన్ సెన్స్ లేదా పంతులు గారికి. కొంచెం ఓవర్ యాక్షన్ చేసినట్టు నాకు స్టార్టింగ్ నుంచి అంత హైప్ అసలు కాదు. ఇంకా సినిమాలో వాళ్ళ నాన్న ఇలా మంచం మీద పడి మందులు తీసుకురామ్మా, ఫిదా మూవీ గురించి కూడా ఫైన్ చేసాము. అప్పుడు కూడా మేము అనుకున్నాము ఆయనకు బానే ఉన్నాడు కదా, మందులు వేసుకోవచ్చు కదా, వీళ్ళిద్దరు ఎందుకు ఇవ్వాలి ఆయనకి, కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, వీళ్ళు ఇచ్చేదాకా వేసుకోడు, ఎందుకు వేసుకోడు, వేసుకోవచ్చు కదా. సో ఫిదా మూవీలో అక్క ఇద్దరు మందులు ఇవ్వాలి కదా అబ్బాయికి. అవును, ఫిదా మూవీ కొంచెం చిరాకు వచ్చి మూవీ. అగ్రి. ఫిదా మూవీలో ఈ పంతులు గారే కదా వాళ్ళ నాన్న. ఆయనేనా? ఓకే, నేను గుర్తుపట్టలేదు యాక్చువల్లీ. ఆయనేనా? ఓకే, తెలంగాణ మాట్లాడుతుంటాడు. ఆయన ఇరిటేటింగ్. ఆయన కాదు, ఒక మీమ్ ఉంది ఇన్స్టాగ్రామ్ లో, ఈ విరూపాక్ష మూవీ రిలీజ్ అయినప్పుడు వచ్చింది మీమ్. ఇప్పుడు అదే మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్లు అందరూ కూర్చొని మాట్లాడుకుంటారు. ఈ రావు రమేష్ వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే అదేమంటారు అంటే పక్కన అతను ఏదో అంటే ఆపండి నేను అంటాడు కదా.
సో ఇది ఈ మూవీలో మేమేంటంటే అదేమంటారు అంటే ఈయన పక్క నుంచి శాసనాలు అదేదో అంటూ ఉంటాడు, అవ్వండి అంటాడు. ఈయన ఎప్పుడు చూస్తున్నా శాసనాలు బంధనాలు ఇలానే మాట్లాడుతూ ఉంటాడు ఆ మూవీ మొత్తంలో. కామన్ సెన్స్ లేకుండా. ఆ పూజారియా? అప్పుడు ఆ సంయుక్త మీనన్ మీద అందరికి లైక్ ఆమె బావిలో దూకేసి ఇంకా ఆమెకి దయ్యం పట్టేసిందని అందరికి అర్థమైనప్పుడు లైక్ ఇంకా సడన్ గా ఫ్లిప్ అయిపోతాడు అనమాట. అప్పటి వరకు లైక్ అంతా ఓకే, రాజు కనకాల కూతురు అన్నట్టు. ఇంకా అదేంటి ఇంకా బాక్స్ తీసుకొచ్చేసి లైక్ ఎక్లిప్స్ వచ్చేస్తుంది, ఫ్లిప్ అనమాట. లైక్ మొత్తం విలేజ్ అంతా ఫ్లిప్ అయిపోతారు. అక్కడ కొంచెం ఓవర్ యాక్షన్ అనిపించింది అక్కడ నాకు. కాదు, లాస్ట్ లో ఇవన్నీ అయిపోయిన తర్వాత విలేజెస్ అందరూ వెళ్ళి కొట్టాలన్నమాట. కామన్ సెన్స్ లేదు మీకు? మీ మూలంగానే బుక్ లో ఏమిటో చదివైనా మీద కొంచెమైనా బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి అని చెప్పి ఈయన పూజారి నుంచి తీసేసేయాలి. సునీల్ అంటాడు ఎప్పుడు శాసనాలైనా పరిష్కారం చెప్పండి అంటాడు. కొంచెం మీరు రివైండ్ చేసి చూడండి ఒకసారి. అరే మాకు తెలుసులే గానీ అన్నట్టు, అట్లా మాకు తెలుసులే గానీ ముందు పరిష్కారం చెప్పు అంటాడు. అదేంటి చాలు పరిష్కారం చెప్పు అంటాడు. ప్రతి 2 minutes కి బుక్ తీసుకురండి అంటూ ఉంటాడు. ఆ బుక్ లో చూసి చదువుతూ ఉంటాడు. ఆ బుక్ కూడా ఎవరింట్లోనే ఉంటుంది కదా? కాదు, ఆ బుక్ రాజీవ్ కనకాల పూజారి తన దగ్గర ఉంచుకోవచ్చు కదా, లేకపోతే గుళ్ళో పెట్టచ్చు కదా, ఇంకెవరికో ఇచ్చేసేసి బుక్ తీసుకురా అంటే అందుకనే మార్చేశారు మరి. తన దగ్గర పెట్టుకుంటే భద్రంగా ఉండేది. ఈ రాజీవ్ కనకాల ఇంట్లో పెడితే ఆబ్వియస్లీ అమ్మాయి అట్లనే తిరుగుతూ చక్కగా తీసుకుని వచ్చి స్వాప్ చేసేసింది. అవును, ఇంతకీ వాళ్ళ ఇంట్లో పెట్టడానికి రీజన్ చెప్పారా? ఆయన ఆ గ్రామం పెద్ద ఆయన ఎవరో అలాంటిది ఏదో మేబీ పెద్ద పోస్ట్ ఏమైంది. అయినా కూడా ఇది దేవుడికి సంబంధించింది, గుళ్ళో ఉండాలి కదా. కరెక్టే, కాకపోతే అమ్మాయి గుళ్ళో తిరగదు కదా, ఇంట్లో తిరుగుతుంది కాబట్టి ఇంట్లో పెట్టారు. పాయింట్ కొంచెం లైక్ ఎలా అంటే ఇంకా నమ్మకస్తులు అన్నట్టు. లైక్ వీళ్ళ లైక్ అదొక అజంప్షన్ లాగా, వీళ్ళ ఇంట్లో ఏం జరుగుద్ది ఏం జరగదు కదా, బ్లైండ్ బిలీఫ్, ఇంకా బ్లైండ్ గా బిలీవ్ చేసేది. అసలు రాజీవ్ కనకాలకే ఐడియా ఉండదు. లైక్ వాళ్ళ ఓన్ ఇంట్లో ఒక స్పెషల్ రూమ్ లో క్షుద్ర పూజలు చేస్తున్నాను కూడా ఐడియా లేదు ఆయనకి. పంతులు గారు అయ్యండి ఈ పెట్టెలో పెట్టు ఈ అమ్మాయిని చంపేయాలి ఇవన్నీ మాటలు మాట్లాడతాడు అంటాడు. రాజీవ్ కనకాల అంటాడు దీవించాల్సిన పంతులు గారు సెల్ఫిష్ పంతులు గారు, ఆయన బ్రతకడానికి అమ్మాయి చంపేశారట. కానీ స్కేరీ సీన్ కదా లాస్ట్ లో, అందరు ఇలాగ పట్టుకుని నడుస్తూ ఉంటారు, చాలా స్కేరీ అనిపిస్తుంది. లైక్ ఆల్ ఆఫ్ అ సడన్ పీపుల్ అలాగ చేంజ్ అయిపోయారు. నాకు కొంచెం ఘోర అనిపించింది అయితే అదే బీస్ వచ్చి మొత్తం బీస్ వచ్చేసి మొత్తం కుట్టేస్తే మొహం ఉబ్బిపోతుంది ఆమెది. ఆమె పాపం క్యూట్ మొహం లైక్ ఇట్లాగా ఉబ్బిపోయి మొత్తం ఇట్లా. మళ్ళీ ఆమె శ్యామల ఇట్లాగా కుట్టు మెషిన్ తో ఇట్లా కుడుదా ఉంటే ఇట్లా వేలు వెళ్ళిపోతుంది అని ఎక్స్పెక్ట్ నేను కళ్ళు మూసుకుని యాక్చువల్లీ క్రింజ్ వస్తుందేమో అని. బాగా చేశాడు. అంటే లైక్ ఎట్లా ఫిషింగ్ టు ఎడ్జ్, ఇంకా డైరెక్షన్ నెక్స్ట్ మసూదా మూవీ కూడా చేద్దాం అక్క, ఆ మూవీ కూడా బాగుంటుంది. అమ్మో నేను చూసాను లేదు కానీ టిపితో డిస్కస్ చేసి ఆలోచించి చెప్తా. ఎనీవే, ఇంకేమైనా పాయింట్స్ ఉన్నాయా మీకు? అక్క ఆ రోజు కిందకి రాలే అక్క. ఓకే, ఏం పాయింట్స్ లేకపోతే రేటింగ్కి వెళ్దాము. సో ఈ మూవీకి IMDb రేటింగ్ 7.2. ఓకే, నైస్. ఫస్ట్ నాతో యాక్చువల్లీ సుధీర్ గారితో స్టార్ట్ చేద్దాం. సో సుధీర్ గారు మీ రేటింగ్? నేను యాక్చువల్లీ 8 of 10. లిపి? నేను ప్రాబబ్లీ 7. కావ్య? నేను ఒక 9 out of 10 ఇస్తాను. నాకు చాలా నచ్చింది.
నాకు ఆ హీరోయిన్ కొంచెం ఇంకా ఎక్కువ బాగా యాక్టింగ్ చేస్తుంది, ఇంకా ఫుల్ 10/10 ఇచ్చేదాన్ని. నాకు యాక్చువల్లీ నాకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఇష్టం. నాకు లవ్ స్టోరీ నచ్చింది వాళ్ళిద్దరి మధ్య, దాని తర్వాత ట్విస్ట్లు నచ్చాయి, దాని తర్వాత ఈ చేతబడి ఇవన్నీ బ్లాక్ మ్యారేజ్, నాకు మొత్తం మూవీ అంతా నచ్చింది. సో నేను కొంచెం రేర్ తెలుగులో ఇంత మంచి మూవీ రావడము. సో నేను కూడా 9/10 ఇస్తాను. సో నాకు చాలా ఇష్టం. ఫస్ట్ టైం ఇద్దరు మ్యాచ్. యా నాకు ఇష్టం. సో ఎనీవే, సో అది మా పాడ్కాస్ట్. అండ్ సుధీర్ గారు చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మూవీని సజెస్ట్ చేసినందుకు. నేను లిప్పి చూసాము, బట్ కావ్య ఎప్పుడు చూడలేదు. సో మీ మూలంగా కావ్య ఒక మంచి మూవీ చూసింది. అండ్ యా చాలా మంచి పాయింట్స్ చెప్పారు. అండ్ ఇట్ వాస్ ఫన్ టాకింగ్ టు యూ. సో మళ్ళీ మనం కలిసి చేద్దాము ఇంకొక పాడ్కాస్ట్. ఇంకేమైనా సజెషన్స్ ఉంటే చెప్పండి ఫ్యూచర్లో. సో డెఫినెట్లీ చేద్దాం. సో అది మా పాడ్కాస్ట్. సో ఒకవేళ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్స్ వదలండి. అన్ని కామెంట్స్ చదువుతాము. అండ్ ఇంకేమైనా మూవీ సజెషన్స్ ఉంటే సజెషన్స్ చెప్పండి. అండ్ మా పాడ్కాస్ట్లో పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటే నేను నా ఈమెయిల్ అడ్రస్ స్క్రీన్ పైన పెడతాను. సో ఆ ఈమెయిల్ అడ్రస్కి ఈమెయిల్ పంపించండి. సో డెఫినెట్లీ మనం కలిసి పాడ్కాస్ట్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక పాడ్కాస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సుధీర్ గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.